ప్రపంచంలో చాలా రకాల సర్పజాతులు మన భూమి మీద ఉన్నాయి. అందులో దాదాపు 6,000 రకాలు మన భూమి మీద మిగిలిన సముద్రంలో ఉన్నాయని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మనందరికీ పాముల విషయంలో చిన్నప్పటి నుంచి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా! పాములు పగపడతాయా? ఏ పాములు పగపడతాయి? అవి ఎలా మనుషులు గుర్తుపెట్టుకుంటాయని? ఇంతే కాకుండా అన్ని పాములకు విషం ఉంటుందా? అవి కుడితే ఇక చావు తప్పదా? అనే అనుమానాలు కూడా ఉండే ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మన సినిమాల్లో చూపించినట్టు శ్వేతనాగు జన్మ జన్మలకు వెంటాడుతుంది అనేది అబద్ధమట. కేవలం జన్యువుల తేడా వల్ల మాత్రమే పాములు తెల్లగా పుడతాయట. అంతేకాదు, భూమి మీద జీవిస్తున్న అన్ని పాములు విషపూరితం కాదట. అందులో కొన్ని జాతులకు మాత్రమే విషం ఉంటుంది. కొన్నిసార్లు విషసర్పాలు కాటు వేసినా అసలు విషం ఎక్కదట. ఆహారం తీసుకున్న 4-5 గంటల వరకు పాములకు విషం విడుదలవ్వదు. నిజానికి ఈ పాములు చాలా పిరికివి. అందుకే మనుషులకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో ఏకాంతంగా జీవిస్తుంటాయి. నిజానికి పాములు గాలిలో శబ్ద తరంగాలు గ్రహించలేవు. నాగస్వరం నుంచి వచ్చే శబ్దానికి పాములు అస్సలు స్పందించవట. అయితే ఇప్పుడు నాగస్వరం ఊదేటప్పుడు నీళ్ళ మీద చేతితో తడుతూ శబ్దం చేస్తుంటారు. నీళ్ళ ద్వారా వచ్చిన వైబ్రేషన్స్ను పాము శరీరం గ్రహిస్తుంది. దాంతో పాములు ఆ శబ్దానికి స్పందించి పడగ విప్పుతాయి. పాము కళ్ళ ముందు నాగస్వరాన్ని అటు ఇటు ఊదుతూ కదుపుతూ ఉంటారు. అప్పుడు ఆ కదలే వస్తువు ఆగగానే దాన్ని కాటుకు వేయాలని అది కదులుతుంటుంది. కానీ చూసే వాళ్లకు మాత్రం పాము నాగస్వరానికి నాట్యం చేస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. నిజానికి పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అవి ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకుని దాడి చేయవు. మిగిలిన జీవుల మాదిరిగానే పాములు కూడా ఆహారం కోసమో సంతానోత్పత్తి కోసమో ఇతర జీవులపై దాడి చేస్తుంటాయి. సాధారణంగా పాముల ఆహారం కోసం వేటాడేటప్పుడు వాసన గుర్తు పెట్టుకుంటాయి. అంతే తప్ప దాడి చేయాల్సిన వ్యక్తిని గుర్తు పెట్టుకోవు. నిజానికి చాలా వరకు పాములు పుట్ట నుంచి బయటకొచ్చి తిరిగి తమ పుట్ట ఎక్కడ ఉందన్నది కూడా మర్చిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నిజంగా సో ఫన్నీ కదా! మన సినిమాల్లో చూపించినట్టు పాములు పాలు తాగడం అనేది నిజం కాదు. పాములు ఆహారాన్ని నమల్లేవు, కొరకలేవు. అందుకే అవి తమ ఆహారాన్ని నేరుగా మింగేస్తాయి. పాము తల కంటే పెద్ద పరిమాణం ఉన్న జంతువుల్ని కూడా మింగేలా పాముల నిర్మాణం ఉంటుంది. ఐర్లాండ్, ఐస్లాండ్, న్యూజిలాండ్ దీవుల్లో పాములు అస్సలు కనిపించవు. పాములు ఉండడానికి అనువైన వాతావరణం లేకపోవడంతో అక్కడ జీవించలేవు పాములు. అంటార్కిటికా ఖండంతో పాటు మన దేశంలోని హిమాలయాల్లో కూడా పాములు కనిపించవు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, పాము ముంగీసులు పుట్టుకతో శత్రువులు కావు. అయితే ఒకదానికొకటి ఎదురైనప్పుడు ఆత్మరక్షణ కోసం ఒకదానితో ఒకటి తలపడతాయి. కొన్ని దేశాల్లో పాములు తింటారు. వాటి రక్తాన్ని లిక్కర్లో కలుపుకొని తాగుతారు కూడా. చైనా వంటి ఆసియా దేశాల్లో స్నేక్ వైన్ కూడా తయారు చేస్తారు. కొన్ని దేశాల్లో రోజుల వయసున్న పాములు తెచ్చి పెంచుకుంటారని, ఇలా జాగ్రత్తగా పెంచుకుంటే అవి 40 ఏళ్ల వరకు జీవిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాము విషానికి కూడా చాలా ఔషధ గుణాలుంటాయి. పెయిన్స్, క్యాన్సర్స్, ఆర్థరైటిస్, స్ట్రోక్స్, హార్ట్ డిసీజ్, హిమోఫీలియా, హైపర్ టెన్షన్ వంటి ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది ఈ పాము. అంతేకాకుండా శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావం జరగకుండా నిరోధించడానికి అవసరమైన ఔషధాల్ని కూడా పాము విషంతో తయారు చేస్తారట. ఇది సో క్రేజీ కదా! అయితే మరొక విషయం ఏంటంటే, పాముకు విషం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కొన్ని పాములు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంటాయి. ఇక అమెరికాలో ఉన్న ఒక పాముకు మాత్రం జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందని, అది కేవలం అమెరికాలోనే ఉంటుందని, ఇలాంటి పాములు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకుంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇక ఇలాంటి పాములతో జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.